జై శ్రీరామ్. శ్రీరాముడి చరిత్ర ఎంత చెప్పుకున్నా మనము వినదగినదేనండి. హనుమంతుని శక్తి కూడా మనము చెప్పదగినదేనండి. లంకాదహనంలో చేసిన హనుమాను ఆయన తెచ్చిన పేరు, సీతాదేవిని శూర్పణఖ చేసిన పనికి రాముడి కాపురంలో వచ్చిన కలతలు, ఇలాంటివి మన చరిత్రలో జరిగినవన్నీ మనము మరలా గుర్తు చేసుకోవాలి. ఆ సీతాదేవి పవిత్రతను రామయ్య తండ్రి మనకి ఈ అవతార పురుషుడైన రామయ్య తండ్రిని పూజ చేసిన హనుమంతుడు ఎంత గొప్పవాడయ్యాడండి. అలానే మనకు త్రిమూర్తి స్వరూపమైన ఆయన సేవలు అందుకోవడానికి మనము రామయ్య తండ్రిని ఎంత కొనియాడినా తక్కువేనండి. సీతాదేవి వనములో వేచి ఉండగా హనుమంతుల వారు చూడి ఆయనకు చెప్పిన రామయ్య తండ్రి ఎంతో సంతోషపడిన ఇట్లా రామాయణాన్ని మన పిల్లలకి చెప్పగలిగితే అహల్య రామయ్య తండ్రి కాలు తగిలి రాయి కూడా రత్నమైపోయిన విషయం మనకు తెలిసింది. తండ్రి మాట జవదాటని పుత్రుడండి రాముని నిరంతరం మన సేవలు చేస్తే మన పిల్లలు కానీ మనం కానీ ఆరోగ్యాలతో ఉంటామండి. ఎప్పుడైనా కానీ పట్టాభిషేకం చేసిన ఫోటో పెట్టి దీపారాధన చేయండి. ఉమ్మడి కాపురం పవిత్రంగా మన జన్మలన్నీ ఉంటాయండి. జై శ్రీరామ్.